హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ షైనింగ్ అశ్విని రెసిపీస్. నేను మీ అశ్విని. ఈరోజు మన ఛానల్లో పిల్లల లంచ్ బాక్స్ కోసం ఒక మంచి రెసిపీ చేసి చూపిస్తానండి. ఎగ్గు క్యారెట్ కాంబినేషన్లో ఫ్రై చేసి చూపిస్తాను. చాలా బాగుంటుంది. మీరు ఒకసారి ట్రై చేయండి. సింపుల్ అండ్ టేస్టీగా చేసుకోవచ్చు. దీనికోసం ముందుగా నేను ఒక 1/2 కిలో వరకు క్యారెట్ తీసుకొని తురిమి పెట్టుకున్నానండి. తర్వాత స్టవ్ వెలిగించి ఒక ప్యాన్ పెట్టుకొని అందులోకి ఒక 3 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత ఒక 1/2 టేబుల్ స్పూన్ ఆవాలు వేసి ఆవాలు చిటపటమన్న తర్వాత ఒక 1/2 కప్పు వరకు ఉల్లిపాయలు, ఒక 3 పచ్చిమిరపకాయలని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలండి. ఉల్లిపాయలు కొద్దిగా వేగిన తర్వాత ఒక రెమ్మ కరివేపాకు వేసి ఉల్లిపాయలు కొద్దిగా కలర్ మారేంత వరకు వేయించుకోవాలి. ప్లీజ్ మా రెసిపీస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేయండి. ప్లీజ్ నన్ను సపోర్ట్ చేయండి. మరిన్ని టేస్టీ అండ్ సింపుల్ రెసిపీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఉల్లిపాయలు కొద్దిగా వేగిన తర్వాత మనం ముందుగా తురుము పెట్టుకున్న క్యారెట్ తురుము వేసుకొని దానిపైన కొద్దిగా ఉప్పు వేసుకోవాలండి. ఉప్పు వేసిన తర్వాత బాగా కలిపి మూత పెట్టుకొని ఒక 5 మినిట్స్ పాటు ఉడికించుకోవాలి. ఒక 5 మినిట్స్ తర్వాత మూత తీసి చూపిస్తాను చూడండి. క్యారెట్ బాగా ఉడికిపోయింది. దీన్ని ఒకసారి బాగా కలుపుకొని తర్వాత మధ్యలో కొంచెం గ్యాప్ ఇచ్చి ఒక 3 కోడిగుడ్లను పగలగొట్టుకొని వేసుకోవాలండి. గుడ్లు వేసిన తర్వాత ప్యాన్ మూత పెట్టి ఒక 5 మినిట్స్ పాటు సిమ్లో ఉడికించుకోవాలి. ఒక 5 మినిట్స్ తర్వాత చూపిస్తాను చూడండి. ఎగ్ కొద్దిగా వేగింది. తర్వాత మరీ ఎక్కువ స్మాష్ చేసేయకుండా మధ్య మధ్యలో ఎగ్ కనిపించేటట్లు కొద్దిగా కలుపుకోవాలండి. ఒకసారి బాగా కలిపిన తర్వాత ఒక 1/2 టేబుల్ స్పూన్ కారం, కొద్దిగా ఉప్పు, అప్పుడే ఒకసారి ఉప్పు వేశారు కదండి, చూసుకొని వేసుకోండి. ఒక 1/2 టేబుల్ స్పూన్ ధనియా పౌడర్ వేసి బాగా కలిపి ఒక 2 నిమిషాలు వేయించుకోవాలి. ఇది కొద్దిగా వేగిన తర్వాత 1/2 టేబుల్ స్పూన్ పసుపు వేసి కలపాలండి. మళ్ళీ ఒక 5 మినిట్స్ పాటు మూత పెట్టి సిమ్లో వేయించుకోవాలి. ఒక 5 మినిట్స్ తర్వాత చూపిస్తాను చూడండి. మసాలాలు బాగా ఎగ్గుకు పడతాయి. తర్వాత లాస్ట్గా ఒక 1/2 టేబుల్ స్పూన్ చికెన్ మసాలా పౌడర్ వేసి బాగా కలుపుకోవాలి. మళ్ళీ ఒక 2 మినిట్స్ పాటు సిమ్లో పెట్టి వేయించుకుందాము. 2 మినిట్స్ తర్వాత మూత తీసి చూపిస్తాను చూడండి. క్యారెట్ అండ్ ఎగ్ ఫ్రై రెడీ అయిపోయింది. దీన్ని సర్వ్ చేసుకుందామండి. అంతే అండి, దీన్ని సర్వ్ చేసుకున్నాము. ఇది వేడివేడి అన్నంలో కలుపుకొని తింటే చాలా బాగుంటుందండి. మీ పిల్లలు ఎవరైతే ఎగ్గు క్యారెట్ తినని మారం చేస్తారో ఒకసారి ఇలా చేసి ట్రై చేయండి. చాలా బాగుంటుంది. ఇష్టంగా తినేస్తారు పిల్లోళ్ళు. చూసారు కదండి, క్యారెట్ అండ్ ఎగ్ ఫ్రై రెడీ అయిపోయింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.